ప్రపంచం ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తోందా అంటే దాదాపుగా అవునన్నటువంటి సంకేతాలు కనబడుతున్నాయి. ఎందుకంటే క్రమంగా జరుగుతున్నటువంటి మార్పులు ఆ సంఘటనలకు కారణమవుతున్నాయి. అమెరికాలో ఉద్యోగాల కొరత, బ్రిటన్లో ఉద్యోగాల కొరత, జపాన్లో ఉద్యోగాల కొరత, అలాగే ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, అంతర్జాతీయంగా మరొక యుద్ధానికి సిద్ధం కావడం, రెసిషన్ పెరిగిపోతుంది, స్టాక్ మార్కెట్లు కొలాప్స్ అవుతున్నాయి, అలాగే అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించినటువంటి క్రైసిస్ ఆరంభమైంది. క్రమంగా చేతుల్లో డబ్బులు కరువు అవుతున్నాయి, సంపాదించేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కరువు అవుతున్నాయి, ఉద్యోగాలు చేద్దామనుకున్నటువంటి వాళ్ళకి సంస్థలు కరువు అవుతున్నాయి, సంస్థలలో పెట్టుబడి పెడదామనుకున్నటువంటి వాళ్ళకి డబ్బులు కరువు అవుతున్నాయి, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ అవకాశాలు కరువు అవుతున్నాయి. టోటల్గా సంక్షోభం దిశగా ప్రపంచం నడుస్తోంది. ఇప్పటికే రెసిషన్ ఆరంభమైంది. దీని ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంటుందన్నదే చూడాల్సి ఉంది.